ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలతో మీటింగ్ జరపకపోతోందంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. స్థానిక ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తామని, ఎవరైనా ఎమ్మెల్యేలు తమ సమస్యలు ముఖ్యమంత్రితో చెప్పుకోవచ్చన్నారు. నిజంగా ఏవైనా సమస్యలుంటే తక్షణమే పరిష్కారం అయ్యే విధంగా చూస్తామంటున్న మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. రేపు ప్రధానంగా ఎమ్మెల్యేలు అందరితో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. అందులో టీపీసీసీ ఆధ్వర్యంలో జరగనుంది. ఒకసారి అసలు రేపటి కార్యాచరణ ఏంటి అడిగి తెలుసుకుందాం. అసలే ఒకవైపు ఎమ్మెల్యేలు భేటీ, రహస్య భేటీ కానివ్వండి, ఫిరాయింపులు, ఎమ్మెల్యేలకి నోటీసులు కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రేపటి మీటింగ్ ఏ విధంగా ఉండబోతోంది? రొటీన్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు, పీసీసీ అధ్యక్షుడు ప్రతి 3 మాసాలకి 4 మాసాలకి ఎమ్మెల్యేలందరినీ జిల్లాల వరకు పిలిచి సమాలోచనలు చేస్తారు. ఇదివరకు ఒక మీటింగ్ జరిగింది ఇటువంటిది. దాంట్లో భాగంగానే రేపు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, నేను, ఏఐసీసీ ఇన్ఛార్జ్ గారు ఎమ్మెల్యేలని జిల్లాల వరకు పిలిచి మాట్లాడుతూ ఉన్నాం. ముఖ్యంగా ప్రధాన ఎజెండా రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించిన వ్యూహం కానీ, వారికి కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వడం కానీ, అదేవిధంగా పీసీసీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ వరకు పార్టీ నిర్మాణంలో ఎమ్మెల్యేల భాగస్వామ్యం ఉండాలి కాబట్టి వారి సలహాలు, సూచనలు కూడా రేపు తీసుకోవడం జరుగుతుంది. ఇన్ కేసు ఎమ్మెల్యేలకు ఏమైనా సమస్యలు ఉన్నాయి లేదా మంత్రులతో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాటికి రేపు చెక్ పట్టేటటువంటి అవకాశం ఉందా? అవన్నీ కూడా చర్చించుకునే అవకాశం ఉంటుంది. చిన్న చిత్కర సమస్యలు ఏమైనా ఉంటే ముఖాముఖి ఉంటాం కాబట్టి వాటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. రీసెంట్గా 10 మంది ఎమ్మెల్యేలు రహస్య భేటీ పైన రేపు ఆ ఎమ్మెల్యేలు కూడా వస్తారా? అసలు వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళు ఎందుకు భేటీ అయ్యారో కనుక్కుంటారా? రహస్య భేటీ అని మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యే కొంతమంది ఎమ్మెల్యేలని డిన్నర్కి పిలిచినారు. రొటీన్గా జరిగే ప్రక్రియ. రేపు ఒక ఎమ్మెల్యే పిలుస్తాడు, తర్వాత ఒక ఎమ్మెల్యే డిన్నర్ని పిలుచుకొని రొటీన్ ప్రక్రియ, చర్చలు జరుగుతూ ఉంటాయి. దాన్ని రహస్య భేటీ అనే ఇంకేదో అనేది చిత్రీకరించే ప్రయత్నం చేయడం అది తప్పు. నేనేమంటానంటే ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఉంది, ఎవరైనా డిన్నర్ పిలుచుకోవచ్చు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రజాస్వామిక స్వేచ్ఛ ఏ ఇతర పార్టీ లేదు. ఎమ్మెల్యేకి సమస్యలు ఉంటే కూడా బాటగా మాట్లాడుకుంటాం. ఏమైనా చిన్న చిత్క సమస్యలు ఉంటే రేపు అందరి సమక్షంలో దాన్ని పరిష్కారం చేసుకుంటాం. మీరేమో కులగణన మేమే ప్రతిష్టాత్మకంగా చేసాం, దేశానికి మేమే రోల్ మోడల్ అని మీరు అంటున్నారు. అలాంటిది మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీఏ వాటి రిపోర్ట్స్ని తగలబెట్టారు. మరి ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అన్నీ కూడా వారు రిపోర్ట్ తగలబెట్టారనే కంప్లైంట్ చాలా బీసీ సంఘాలు ఇవ్వడం జరిగింది. వాటన్నిటి కూడా రిపోర్ట్ తెప్పిస్తూ ఉన్నాం. ఈ అంశం క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది. షోకేస్ నోటీసులు ఏమైనా జారీ చేస్తారు? కొన్ని క్రమశిక్షణ కమిటీ ఏదైతుందో వారు సమావేశమే చర్చిస్తారు. సో ఇది పరిస్థితి. మొత్తానికి పీసీసీ చీఫ్ చెప్తుంది ఏంటంటే రేపటి మీటింగ్ చాలా కీలకంగా మారనుంది. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడతాము. ప్రధానంగా 10 మంది ఎమ్మెల్యేలు, రహస్య భేటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రేపు ముఖాముఖి కార్యక్రమానికి రానున్నారు. అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలు కూడా వస్తారు. అండ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పైన అనేక కంప్లైంట్స్ వచ్చాయి. ప్రధానంగా కులగణనకి సంబంధించినటువంటి రిపోర్ట్లను తగలబెట్టారు అంటూ కూడా మాకు అటు నేతల నుంచి ఇటు కార్యకర్తల నుంచి కూడా కంప్లైంట్స్ వచ్చాయి. దానిపైన ఆల్రెడీ అసలు ఏం జరిగింది కనుక్కుంటున్నాం. షోకాజ్ నోటీసులు కూడా జారీ చేస్తాము. ఎవరైనా సరే పార్టీ లైన్ దాటితే ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు తీసుకుంటామని అయితే మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో హేమ, బిగ్ టీవీ, గాంధీ భవన్ నుండి. హైదరాబాద్ లో 3 డ్రగ్ పెడ్లర్లను పోలీసులు పట్టుకున్నారు. లంగర్ హౌస్ పోలీసులు, నార్కోటిక్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందులో జాన్సన్ అనే పెడ్లర్ బిజినెస్ వీసాపై 2009లో ఇండియాకి వచ్చినట్టు తెలుస్తోంది. 2013లోనే వీసా గడువు ముగిసినా డ్రగ్ సరఫరా చేస్తూ ఇక్కడే ఉండిపోయాడు. ముంబై, బెంగళూరులో పలు కేసుల్లో ఆయన గతంలో అరెస్ట్ అయినట్టుగా పోలీసుల దగ్గర సమాచారం ఉంది.